కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కాగా ఈ నెల 20వ తేదీన రెండు వర్గాల మధ్య జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇరు వర్గాల పెద్దలతో శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులను వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందారులు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాలు నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మే ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా తమపై ఇంకా వివక్షత కొనసాగడంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మండలంలోని మల్లంలో ఈ నెల 16న గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ కరెంటు పని చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. దీనిపై 17న గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దళితులంతా ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ ఇరు వర్గాల సమక్షంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో దళితులు ఐక్యంగా ఉండడం, వారి హక్కుల కోసం నిలబడడం అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులను ఇలాగే వదిలేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారని గత 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు సమావేశం పెట్టుకొని తాము తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో దళితులకు తెలియజేయాలని సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్దలు చేసిన నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, అలాగే పాలు పోసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు కూడా పాలు, టిఫిన్ ఇవ్వడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, పిఠాపురం సీఐ జి శ్రీనివాస్, ఎస్ఐ జాన్ బాషా దళిత కాలనీలో బాధితులను విచారించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలతో ఆర్డీఓ చర్చలు జరిపి ఎవరైనా దళితుల పట్ల వివక్షత చూపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంఘిక బహిష్కరణ ఘటనలో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఈ నెల 20వ తేదీన రెండు వర్గాల మధ్య జరిగిన దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇరు వర్గాల పెద్దలతో శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సంఘటనలో మల్లం గ్రామంలో ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. ఇటు పోయిన వ్యక్తి కూడా దళితుల్లో కూడా చాలా చిన్న పేదవాడు, అలాగే చేయించుకున్న ఇల్లు గలతను కూడా పేదవాడు. అది రెండు ఆలోచించి సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మన ఆర్టీఓ గారు మంచి నిర్ణయం తీసుకుని డబ్బులు సయోధ్య చేసి దాన్ని సమస్య లేకుండా చేశారు. అయితే అనుకోకుండా ఇవాళ పొద్దుట ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అవుతే డబ్బులు కార్యక్రమం అవుతుంది అనే ఈ హోటల్స్, ఈ పాల వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల గురించి జరిసి అమ్మకం మానేసే తప్ప సాంఘిక పరిష్కరణ ఇదని వాళ్ళకి తెలియదని పాపం. నిజంగా అంత అవగాహన లేదు వాళ్ళకి. ఇది మాత్రం నిజంగా తప్పు. ఏ కాస్ట్ అంటే అవునండి, ఏదంటే అవునండి, ఇది అమ్మకపోవడం అన్నది సమాజపరంగా చాలా తప్పు. అది ఇవాళ వెంటనే మాకు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అది అర్జెంటుగా చూడు అని నాకు ఫోన్ చేయడం జరిగింది. 9-8 గంటలు చేస్తే ఈ లోపులోనే సిఐ గారికి, మన ఆర్డీఓ గారికి అలా కూడా వచ్చి వెంటనే ఒకటి ఈ రెండుని పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇద్దరినే చక్కగా అందంగా మాట్లాడించి పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద
పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ తోటి మృతి చెందారు. సో దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏఎస్డబ్ల్యూతో కూడినటువంటి కమిటీ, ఆర్డీఓ కలెక్టర్ గారు ఆదేశాలతో ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరపడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారానికి ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. మీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగినటువంటి వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకి కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలము కొన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రతినిధులు ఒప్పుకున్నారు. వారి గ్రూపులో ఉన్నటువంటి పనులు చేస్తే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమస్య ఇంతటితోటి సుఖాంతమైందనేసి తెలియజేసుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిష్టాత్మక కాకినాడ బార్ అసోసియేషన్ కు ప్రశాంతంగా ఎన్నికలు. అధ్యక్ష రేసులో హోరాహోరీగా తలపడుతున్న సీనియర్ అడ్వకేట్లు ఏలూరు సుబ్రహ్మణ్యం, ప్రసన్న కుమార్ ప్యానెల్స్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ మల్లం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ. ఇరు వర్గాల పెద్దలతో శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడం జరిగిందన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామ దళితుల సాంఘిక బహిష్కరణ సంఘటనపై స్పందించిన జనసేన నాయకులు. ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్కు ఆపాదించడం సరైన పద్ధతి కాదన్న జనసేన జిల్లా అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.